సాయిరామ్. బొడమేరు, విజయవాడలో బొడమేరు తగ్గిపోయి మొత్తం అంతా సింగనగర్కి మొత్తం ఏరియా అంతా కూడా వాటర్ లాగింగ్ అయిపోయింది. ప్రతి ఇంట్లోకి వాటర్ వచ్చేసింది. నన్ను ఒకతను ఏం అడిగాడంటే, గురుగారు వాస్తుపరంగా కట్టుకుని ఇల్లు, కట్టుకొని వాస్తుపరంగా లేని ఇల్లు కూడా ఒకటే అయిపోయాయి, అందరి ఇళ్ళకి వాటర్ వచ్చి ముంచేసింది, మరి అక్కడ వాస్తు ఏం ఉపయోగపడింది వాళ్ళకి అని. మనం ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకుంటే ప్రాణం పోదా? చచ్చిపోతాం కదా ఒకరోజు. ఒక ఎక్స్పైరీ డేట్తో వచ్చాం కదా మనం. ఎంత బాగా వాస్తుపరంగా కట్టుకున్నాం, ఉండేంతవరకు హాయిగా ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా. ఒకరోజు హరి అని వెళ్ళిపోతాం కదా. వాస్తుపరంగా కట్టుకున్నాం కాబట్టి ప్రాణం పోద్దని ఏం లేదు కదా. సో అదొక విషయం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వాస్తుపరంగా కట్టుకున్నావు అని అంటున్నారు, కానీ ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నావు కదా నువ్వు, ఆ వాటర్ ఎప్పుడైనా వస్తుందా తెగితే? నీటి ప్రవాహం ఎక్కడైనా న్యాచురల్గా స్లోప్ ఉంటుందో, ఒకరోజు కాకపోతే ఒకరోజు ఆ ప్రవాహం అటుపక్క తీసుకుంటుంది. అది గంగమ్మ తల్లి అంతే. వాటి స్లోప్ని ఎటుందో న్యాచురల్గా భూమి, మనం దాన్ని కట్టవేసాం, ఎప్పుడో ఒకసారి తెగిపోద్ది. కేరళలో ఏమైంది? వాయనాడులో గుట్ట కింద అన్ని ఇల్లు కట్టుకున్నారు, ఆ స్లోపు అంతే. అది వాటర్ పడ్డప్పుడు తీసుకుంటుంది ఆ షేప్. ప్రకృతి మళ్ళీ అంత కరెక్ట్గా షేప్ తీసేసుకుంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మన ఇంట్లో ఎంత పైన ఇల్లు, ఎన్ని 30-40 ఫ్లోర్స్ పైన ఇల్లు కట్టుకున్నా సీమలు అంటూ వస్తాయి. సీమలు, దోమలు అన్నీ వస్తుంటాయి. సరే 2-3 చీమలు వచ్చాయి, బొద్దింకలు వచ్చాయి, ఏదో వచ్చాయంటే మనం ఊరుకుంటాం. ఒకసారి చాలా వచ్చేసాయి అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? ఏదో మందు పోసి చంపేస్తాం, ఏదో ఒక మగ్గులో నీళ్ళు తీసుకొని ఇలా పోసేస్తాం, పోతాయి అన్నీ కూడా. ప్రకృతి కూడా అంతే. ఎక్కడైతే మనం ఆక్యుపై చేసుకోకూడదో చేసుకుంటూ ఉంటే ఓర్వదు. అది ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటుంది. కొద్దిగా వస్తున్నారు, చూసి ఊరుకుంటారు అంతే. యక్షులు, గంధర్వులు, కిన్నరులు అంటూ ఉంటారు, మనకు కనబడరు వాళ్ళు. వాళ్ళ స్థలాల్లోకి వెళ్ళి మనం ఆక్యుపై చేసుకున్నాం అనుకోండి, మనం ఏదో చీమల పైన మందు పోసి చంపేసినట్టుగా ఒక బకెట్లో, ఒక మగ్గులో తీసి నీళ్ళు పోసేసినట్టుగా పోసేస్తారు. అప్పుడు వరదలు వచ్చేస్తాయి, కొట్టుకుపోతారు. ప్రకృతిది. అంతేగాని వాస్తుపరంగా కట్టుకున్నాం అంటే ఆ లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్నాం ఇల్లు, తప్పకుండా ఒకరు తెగుద్ది కాబట్టి నీళ్ళు వస్తుంది. ఆ లోతట్టు ప్రాంతం తెగినా రాకుండా అంత ఎత్తులో కట్టుకోలేదు కదా. సో అక్కడ కట్టుకోవడమే పొరపాటు. ఒక స్థలం ఎన్నుకునేప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. లోతట్టు ప్రాంతం ఎక్కడుంది, వాటర్ ఫ్లో ఎక్కడొస్తుంది. కొన్ని కాలేజీలో నేను చూస్తుంటాను, ఆగ్నేయ వైపు స్లోప్ ఉంటుంది. మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఒక విల్లా చూశాను నేను, దక్షిణ ఫేసింగ్ గేట్. అది మరి దక్షిణ నైరుతిలో ఉంది గేటు. రోడ్డు పై నుంచి ఇలా స్లోప్ 4-5 ఫీట్ స్లోప్ ఉంది లోపలికి. వర్షం వస్తే మొత్తం ఆ విల్లాస్ లోపలికి వాటర్ వెళ్ళిపోద్ది. అడిగాను అక్కడ, ఏంటండి ఈ విల్లాస్ ఇలా కట్టారంటే, అబ్బాయి లేదండి డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసాం, ఎంత వాటర్ వచ్చినా వెళ్ళిపోద్ది లోపలికి. మొత్తం నీళ్ళు వస్తాయి కదా. ఎప్పుడైనా వాటర్ చోక్ అయింది అనుకోండి, లోపల నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఎన్నో విల్లాస్ మునిగిపోయాయి. సో మనం వాస్తుపరంగా కట్టుకున్నాం అంటే మనం చేసిన పొరపాటే. లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్నాం, నీళ్ళు తప్పక ఎంత వాస్తుపరంగా కట్టుకున్నా నీళ్ళు వస్తాయి. అది ప్రకృతి అలా షేప్ తీసుకుంటుంది. సాయి రక్ష.